హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ వర్సెస్ ఎస్ఐపి. అసలు క్రెడిట్ కార్డ్ ఎస్ఐపి వర్సెస్ ఎందుకు చెప్తున్నాం అంటే వీ హ్యావ్ అన్ క్లయింట్. ఆ క్లయింట్కి ఒక 3 lakhs క్రెడిట్ కార్డ్ బిల్ అవుట్ స్టాండింగ్ ఉంది. సో మీకు తెలుసు క్రెడిట్ కార్డ్ మీద ఇంట్రెస్ట్ రేట్స్ ఆల్మోస్ట్ 36% వరకు ఉంటాయి. సో దాదాపుగా మీకు 1 lakh కానీ మీరు తీసుకున్నట్లయితే లోన్ మీకు 36,000 వరకు మీకు ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. సో ఈ విధంగా మీరు 3 lakhs కానీ తీసుకున్నట్లయితే సో దాదాపుగా ఒక 1 lakh వరకు మీరు అంటే 1 lakh అంటే 3 lakhs కానీ మీరు క్రెడిట్ కార్డ్ బిల్ ఉన్నట్లయితే మీకు ఇయర్కి 1 lakh ఇంట్రెస్ట్ వరకు పడుతుందండి. అంటే 36% పర్ యానం అంటే పర్ మంత్ ఆల్మోస్ట్ పర్ యానం అయితే 36,000 రూపీస్ మీరు చేయాల్సి ఉంటుంది, ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. సో ఈయన ఒకవైపు ఇక్కడ ఓన్లీ మినిమం బ్యాలెన్సే పే చేస్తున్నాడండి. అంటే మినిమం బ్యాలెన్స్ అంటే మేబీ ఒక 3,000 ఓన్లీ ఇంట్రెస్ట్ పార్టే ఆయన పే చేస్తున్నారు. ఇక మరి ఇలా ఈ విధంగా మీరు 36% పర్ యానం కడుతూ ఉంటే ఇంకా మీరు ప్రిన్సిపల్ ఎప్పుడు పే చేస్తారు? సో ఈ విధంగా ఆయన ఓన్లీ ఇంట్రెస్ట్ పార్ట్ని కడుతూ ఉన్నారు. ఒక 20,000 ఉందనుకోండి, ఇది ఒక 10,000 వరకు ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు, మినిమం బ్యాలెన్స్ పే చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఆయన ఎస్ఐపి కూడా 10,000 చేస్తున్నారు. సో ఇది కరెక్ట్ స్ట్రాటజీ అయినా? డెఫినెట్లీ నాట్ అనే చెప్తామండి. ఎందుకంటే మీకు మ్యూచువల్ ఫండ్స్లో కానీ వాటిలో కానీ మనం చూసుకుంటే ఇప్పుడు కొంచెం మార్కెట్స్ కొంచెం మోడరేట్ రిటర్న్స్ ఇస్తున్నాయి కాబట్టి 12% మనం తీసుకుంటే ఇక్కడ మీకు 1 lakh రూపీస్కి 12,000 వరకే మీకు రిటర్న్ వస్తుంది. అక్కడేమో మీరు పే చేస్తున్నది ఎంత? 1 lakh మీద 36% అంటే 36,000 పే చేస్తున్నారంటే యు ఆర్ బ్లీడింగ్ అండ్ యు ఆర్ బర్నింగ్ ద మనీ అండి. అది ఏంటంటే మీరు ఏం చేయాలి? ఎస్ఐపీస్ కన్నా ముందు అది కంప్లీట్గా మీరు లోన్ అనేది క్లియర్ చేసేసుకుంటే ఆ తర్వాత మీరు కంప్లీట్గా 20,000 ఎస్ఐపి అనేది చేస్తే బాగుంటుంది. కానీ బట్ ఇక్కడ మీకేమో ఓన్లీ 12,000 మీరు ఎర్న్ చేస్తుంటే ఒకవైపు 36,000 ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు. సో ఫైనల్గా మీరు నెగిటివ్లోనే మీరు 14,000 కనిపిస్తున్నారు. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే వెల్త్ క్రియేషన్ అనేది జరగదండి. ఒకవైపు మీకు 12%తో రిటర్న్ వస్తే ఒకవైపు 36%తో మీరు ఇంట్రెస్ట్ కడితే సో దెర్ ఈజ్ నో స్ట్రాటజీ ఫర్ క్రియేటింగ్ ద వెల్త్ ఇన్ దిస్ సిచ్యువేషన్. సో మా సలహా ఏంటంటే ఎవరికైతే క్రెడిట్ కార్డ్స్ హయ్యెస్ట్ ఇంట్రెస్ట్లో మీకున్నది మేజర్ క్రెడిట్ కార్డే. సో ఇలాంటివి ఏమైనా ఉంటే ఫస్ట్ క్రెడిట్ కార్డ్స్ది ముందు మీరు అవుట్ స్టాండింగ్ పే చేసేసేయండి. ఇలా ఇంట్రెస్ట్లు కట్టడం వల్ల ఈ 36% ఎవ్రీ ఇయర్ మీకు వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మీరు ఇంకా దాని ప్రిన్సిపల్ కూడా మీరు కట్టకపోతే అది ఇంకా ఇంకా ఎవ్రీ ఇయర్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. సో వాట్ వీఆర్ సజెస్టింగ్ ఫస్ట్ దాన్ని ప్లాన్ చేయండి. ఏదైనా వేరియబుల్ పే బోనస్ ఏదైనా వస్తే కొంత అమౌంట్ రాగానే ముందు మీ మనీ అంతా ఎస్ఐపీస్ అన్ని పక్కన పెట్టండి. ముందు ఈ క్రెడిట్ కార్డ్ బిల్ మీద మీరు ఇంట్రెస్ట్ చూపించి దాన్ని పే చేసేసి ఇమీడియట్గా మీరు అప్పుడు ఎస్ఐపీస్ అనేవి కొంచెం ఎక్కువ మీరు చేసినా బాగుంటుందండి. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే దే ఆర్ చేజింగ్ ఫర్ హయ్యర్ రిటర్న్స్. అంటే నేను 1 lakh పెట్టాను, నేను 20% రిటర్న్స్ చేస్తూ ఉన్నారనుకోండి. ఇప్పుడు నవ్ డేస్ థింగ్స్ ఆర్ నాట్ లుకింగ్ గుడ్. సో మీ మార్కెట్లో మీరు పెట్టినా లేకపోతే డెరివేటివ్స్లో ట్రేడింగ్ చేసిన బిజినెస్లో ఎక్కడైనా ఈ 20% రావాలి అంటే డెఫినెట్లీ చాలా రిస్క్ అనేది తీసుకోవాలి. సో అప్పుడు మీ ప్రిన్సిపల్ యాజ్ వెల్ యాజ్ ఈ రిటర్న్ కూడా మీకు కావాల్సినట్టుగా సేఫ్గా ఉండవండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరు 1 lakh పెట్టి 20% రిటర్న్స్ చేసి 20,000 రూపీస్ పర్ యానం సంపాదించడం కన్నా ఒక 2 lakhs మీరు ఇన్వెస్ట్ చేసి దాని మీద 10% ఓన్లీ వితౌట్ ఎనీ మచ్ రిస్క్ 10% మీరు తెచ్చుకున్న అదే 20,000 వస్తుంది. సో మనము రిటర్న్స్ చేయడం వెనకాల పడకుండా ఇన్వెస్ట్మెంట్ని పెంచడం అనేది మీరు కానీ చేశారనుకోండి అదే రిటర్న్స్ 20,000 వస్తాయి. సో వాట్ యూ హ్యావ్ డన్ ఈజ్ యూ హ్యావ్ జస్ట్ ఇంక్రీజ్ ద ఇన్వెస్ట్మెంట్. 1 lakhని 2 lakh చేసుకున్నారు, బట్ 10% అయినా మీకు అదే 20,000 వస్తుంది. అదర్వైజ్ అదే 1 lakh పెట్టి 20,000 మీరు సంపాదించాలంటే డెఫినెట్లీ యూ ఆర్ పుట్టింగ్ ఆల్ యువర్ ప్రిన్సిపల్ ఇన్ టు ద రిస్క్. సో ఇలాంటి చాలా స్ట్రాటజీస్ ఉంటాయండి. బట్ దిస్ ఈజ్ వెరీ జనరిక్ స్ట్రాటజీస్. పర్టికులర్గా మీకు ఏది స్ట్రాటజీ పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎలాంటి స్టాక్స్, ఎలాంటి స్కీమ్స్, ఎలాంటి ఎసెట్ ఎలొకేషన్ చేసుకుంటే బాగుంటుంది, హౌస్ తీసుకోవాలా, ప్లాట్ తీసుకోవాలి, లేదు అంటే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి, మ్యూచువల్ ఫండ్స్ తీసుకోవాలి, ఇలా ఏమి మీరు డెసిషన్స్ ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకుంటున్నా ఒక్కసారి
మీరు కన్సల్ట్ చేయండి. ఇట్ విల్ నాట్ కాస్ట్ యూ మచ్, ఓన్లీ 2000 రూపీస్ వీఆర్ ఛార్జింగ్. సో దిస్ ఈజ్ ఓన్లీ వన్ టైమ్ పేమెంట్. సో దిస్ ఈజ్ వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ కమర్షియల్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ. సో మీరు ఎవరైనా సరే కన్సల్ట్ అవ్వండి, మీకున్న సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే బెటర్ సొల్యూషన్స్ అయితే మీకు వస్తాయండి. వీఆర్ నాట్ సెల్లింగ్ ద ప్రోడక్ట్స్, వీఆర్ గివింగ్ ద సొల్యూషన్స్. సో ప్లీజ్ డూ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ and please do consult us for more personal finances solutions. Thank you so much.